మనం ఇవాళ యాప్టిట్యూడ్ సిరీస్లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్లో 2 టైప్స్. ఏంటి 2 టైప్స్? రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ అంటే మన నార్మల్ నెంబర్స్ అన్నట్టు. ఏంటివి నార్మల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఎక్సెట్రా టు n. ఓకే, కానీ ఇమాజినరీ నెంబర్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ 1 + 3i తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఏదైతే నెంబర్కి ఐ అనేది ఉంటుందో ఈ ఐ అనేది ఉంటుందో దాన్ని మనం ఇమాజినరీ నెంబర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఏ నెంబర్ దట్ కంటైన్స్ ఎ లెటర్ ఐ, that number or along with that number, the number is considered as imaginary numbers. Okay, now real numbers లో మళ్ళీ 2 టైప్స్ అమ్మా. రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? ద నెంబర్ విచ్ డజంట్ హ్యావ్ అన్ ఎండ్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ √2 తీసుకుందాం. √2 ఏంటిది? మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 1.414 అని రాసేస్తాం. బట్ ఇది అసలు ఇది నెక్స్ట్ కూడా చాలా నెంబర్స్ ఉంటాయి, అది ఎండ్ అవ్వదు. ఆ నెంబర్స్ ఏంటిది? 1.414213562 సో అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అలానే √3 చూసుకుంటే సేమ్, ఇది కూడా అంతే. 1.732050 సో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ రేషనల్ నెంబర్స్ అవి కాదు. రేషనల్ నెంబర్స్ అలా కాదు. రేషనల్ నెంబర్స్ ఏమంటే ద నెంబర్ విచ్ హ్యావ్ అన్ ఎండ్. సేమ్ యాజ్ మన నార్మల్ నెంబర్స్ లాగా ఉంటాయి అవి. ఇంకా ఎగ్జాంపుల్ అంటే √16 ఈక్వల్స్ టు 4, √4 2, √100 10. సో ఇవి మీకు డైరెక్ట్ నార్మల్ నెంబర్సే కదా మీకు వచ్చే వీటి ఆన్సర్స్. అంటే వీటికి ఒక ఎండ్ అనేది ఉంది. అర్థమైందా? రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్ విచ్ హ్యావ్ అన్ ఎండ్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్ విచ్ డజంట్ హ్యావ్ అన్ ఎండ్. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఒకసారి. ఈ నెంబర్ సిస్టమ్స్లో 2 టైప్స్. రియల్ నెంబర్స్ ఒకటి, ఇమాజినరీ నెంబర్స్ ఒకటి. రియల్ నెంబర్స్లో మళ్ళీ ఇంకో 2 టైప్స్. రేషనల్ నెంబర్స్ ఒకటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఒకటి. గాట్ ఇట్? రియల్ నెంబర్ అంటే మన నార్మల్ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే a number which contains I. A number which contains I along with it is called imaginary number. సో రియల్ నెంబర్స్ 2 టైప్స్ అని చెప్పా కదా. అందులో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ హ్యావ్ అన్ ఎండ్. ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి? ద నెంబర్ విచ్ డజంట్ హ్యావ్ అన్ ఎండ్. గాట్ ఇట్? రేషనల్ నెంబర్స్ చూసారు కదా. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్లో మళ్ళీ 2 టైప్స్ అమ్మా మనకి. 2 టైప్స్ ఏంటివి? ఒకటి ఇంటీజర్ నెంబర్స్, ఇంకోటి ఫ్రాక్షనల్ నెంబర్స్. ఇంటీజర్ నెంబర్స్ అంటే ఏంటివి? సేమ్ నార్మల్ నెంబర్స్ లా మనకి. ఎలా? 1, 2, 3, 4, 5 సో ఆన్ n నెంబర్స్ ఆర్ ఇంటీజర్ నెంబర్స్. ఫ్రాక్షన్ నెంబర్స్ ఏంటివి? ఫ్రాక్షన్స్ లో ఉండేవి. 1/5, 2/7, 5/10. 5/10 అంటే మళ్ళీ 1/2, మళ్ళీ 5/6. ఇలా ఫ్రాక్షన్స్ లో ఉండేవి ఫ్రాక్షన్ నెంబర్ అని తీసుకుంటాం. ఓకే, సో మళ్ళీ ఇంటీజర్లో 2 టైప్స్. ఒకటి నెగిటివ్ నెంబర్, నెగిటివ్ ఇంటీజర్, తర్వాత పాజిటివ్ ఇంటీజర్, మధ్యలో 0. ఈ సిరీస్ మనం ఎలా రాస్తాం అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ స్కేల్ అని ఒక నెంబర్ స్కేల్ ఉంటుంది కదా మనకి. నెంబర్ స్కేల్లో 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఇంక మారుస్తున్నా. 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ 1,
2, 3, 4, 5, 6. రైట్ హ్యాండ్ సైడ్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ 0 నుంచి మీకు రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. మీకు 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, -2, -3 సో ఆన్ -n వరకు ఉంటాయి. ఇక్కడ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ లో కూడా సో ఆన్ -n వరకు ఉంటాయి. మధ్యలో 0 ఉంటుంది. గాట్ ఇట్? చూడండి, రేషనల్ నెంబర్స్ లో 2 టైప్స్, ఇంటీజర్ నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్. మళ్ళీ ఇంటీజర్ నెంబర్స్ లో 2 టైప్స్, ఇంటీజర్ నెంబర్స్ లో మళ్ళీ 3 టైప్స్, నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, 0. గాట్ ఇట్? 0 మీరు స్ట్రైట్ కూర్చున్నప్పుడు మీకు 0 చూసి 0 నుంచి మీకు రైట్ సైడ్ లో ఉన్నవన్నీ 0 చూసినప్పుడు మీకు రైట్ సైడ్ లో ఉన్నవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్, 0 చూసినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ నెగిటివ్ ఇంటీజర్స్. గాట్ ఇట్? మనం నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ లో ఇంకేముంటాయో చూద్దాం. సో పాజిటివ్ ఇంటీజర్స్ లో ఏమున్నాయో చూద్దాం. పాజిటివ్ ఇంటీజర్స్ లో మరి 2 టైప్స్. ఏంటి 2 టైప్స్ అంటే, పాజిటివ్ ఇంటీజర్ 2 టైప్స్ కదా, పాజిటివ్ 2 టైప్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే మళ్ళీ సేమ్, కాకపోతే ది నెంబర్స్ విచ్ స్టార్ట్ విత్ 1. చూడండి, ది నెంబర్స్ which start with 1. అంటే ఏంటిది? 1, 2, 3 సో ఆన్ అప్ టు n. అంటే మన నంబర్ సిరీస్ లో 1 తో స్టార్ట్ అయింది అనుకోండి, సపోజ్ పాజిటివ్ ఇంటీజర్స్ లో నంబర్ 1 తో స్టార్ట్ అయ్యి n వరకు వెళ్తే అది న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఏంటివి అంటే, నంబర్ స్టార్ట్ విత్ 0. ఓకే, నంబర్ విచ్ స్టార్ట్స్ విత్ 0. 0 ఎలా? 0, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ అప్ టు n. గాట్ ఇట్? పాజిటివ్ టీజర్ లో ఏదైనా నెంబర్ సిరీస్ 0 తో స్టార్ట్ అవుతే దట్ విల్ కాల్ యాజ్ హోల్ నెంబర్స్. గాట్ ఇట్? మళ్ళీ మన న్యాచురల్ నెంబర్స్ లో మళ్ళీ 4 కేసెస్ ఉంటాయి. 4 కేసెస్ ఏంటివి? ఈవెన్ నెంబర్స్ ఒకటి, ఆడ్ నెంబర్స్ ఒకటి, ప్రైమ్ నెంబర్స్ ఒకటి, కాంపోజిట్ నెంబర్స్ ఒకటి. ఈవెన్ నెంబర్స్ అంటే విచ్ ఇస్ డివిజిబుల్ బై 2, అంటే 2, 4, 6, 8, 10. ఓకే, 9 is not an even number, 5 is not an even number. ఎందుకు? ఇవి 2 డివిజిబుల్ కావు. సో నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 is called as even numbers. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆపోజిట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. Numbers which are not divisible by 2. That means 1, 3, 5, 7, 9, 11, so on. Got it? Now, prime numbers. Prime numbers అంటే ఏంటివి? 2, 3, 5, 7, 11. అంటే వీటికి ఫ్యాక్టర్స్ అనేవి ఐదర్ 1 క్రాస్ 2 ఉంటుంది, 2 క్రాస్ 1 అయినా ఉంటుంది. ఇంతే, ఇవే ఫ్యాక్టర్స్. దీనికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండవు. సేమ్ ఫర్ 7 క్రాస్ 1 ఆర్ 1 క్రాస్ 7. గాట్ ఇట్? మొత్తం ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది, అది మీకు నేను ఒక షార్ట్ రీల్ లాగా చేసి చెప్తాను. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ 25ని అనేది ఒక షార్ట్ లో చేసి పంపిస్తాను. అది వెరీ ఈజీ టు
రిమెంబర్ ప్రైమ్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ ట్రిక్. ఓకే, కంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటివి? ఏ నెంబర్ విచ్ హ్యాడ్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్, ఇక్కడ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఐదర్ 1x2 or 2x1 అంతే. బట్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు సపోజ్ 4 తీసుకోండి, 1x2, 1x4 ఒకటి ఉంటుంది, 4x1 ఒకటి ఉంటుంది, 2x2 ఒకటి ఉంటుంది. Suppose take a bigger number. Let me take 15. 1x15 ఒకటి, సేమ్ వైస్ వర్సా 15x1 ఒకటి, 3x5 ఒకటి, 5x3 ఒకటి. సో అర్థమైంది మీకు? ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ అన్ని 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అందుకే మనం వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. గాట్ ఇట్? సో ఇక్కడ దాకా మీకు బేసిక్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఇది మనం సెషన్ 2లో ఇంకా డివిజిబిలిటీ రూల్స్ ఏంటివి వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, మన సెషన్ 10 minutes మాత్రమే ఉంటుంది అనుకున్నా. నౌ ఐ థింక్ ఇట్ ఒక 12 ప్రెప్ వాళ్ళ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I will try to give you the good information, good content.